ద్రవిడియన్ న్యూస్ టీవీ హైదరాబాద్ వార్తలకు స్వాగతం. సరసమైన ధరలకు డిఏపి లభ్యమయ్యేలా అవసరానికి అనుగుణంగా ఎన్బిఎస్ సబ్సిడీ రేట్లకు అదనంగా డిఏపి ప్రత్యేక ప్యాకేజీని అందిస్తున్న ప్రభుత్వం. ఫాస్ఫేటిక్, పొటాషిక్, పి&కే ఎరువులకు సంబంధించి 1 ఏప్రిల్ 2010 నుంచి పోషకాధారిత సబ్సిడీ ఎన్బిఎస్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఎన్బిఎస్ విధానంలో ఓపెన్ జనరల్ లైసెన్స్ ఓజీఎల్లో ఉన్న పి&కే ఎరువులను సంస్థలు తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా స్వేచ్ఛగా దిగుమతి చేసుకోవచ్చు. రైతులకు సరసమైన ధరలకు డిఏపిని అందించేందుకు గాను అవసరానికి అనుగుణంగా ఎన్బిఎస్ సబ్సిడీ రేట్లకు అదనంగా ప్రత్యేక డిఏపి ప్యాకేజీలను ప్రభుత్వం అందిస్తోంది. 2024-25 కాలానికి ఎన్బిఎస్ రేట్లకు అదనంగా ఒకసారి వర్తించే విధంగా ప్రభుత్వం ఆమోదించిన ప్రత్యేక డిఏపి ప్యాకేజీ ప్రకారం 1 ఏప్రిల్ 2024 నుంచి 31 డిసెంబర్ 2024 వరకు పాయింట్ ఆఫ్ సేల్ ఓపీఎస్ వద్ద జరిగే డిఏపి అమ్మకాలపై మెట్రిక్ టన్నుకు ₹3,500 చొప్పున పి&కే ఎరువుల సంస్థలకు సబ్సిడీని అందిస్తోంది. దీని నిమిత్తం దాదాపుగా ₹2,625 కోట్లు ఖర్చు చేసి దేశంలో డిఏపి ధరలు రైతులకు అందుబాటులో ఉంచడం, వ్యవసాయ రంగం, దాని అనుబంధ కార్యకలాపాలకు మద్దతు అందించడంతో పాటు ఆహార భద్రతను బలోపేతం చేస్తారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ సమాచారాన్ని తెలియజేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం.